తిరుపతి క్షేత్రానికి దగ్గరలో ఉన్న అగస్త్యముని స్థాపించిన శివక్షేత్రం గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. తిరుపతి పట్టణానికి సుమారు 10 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న తొండవాడ గ్రామానికి దగ్గరలో ఉన్న ఈ శివక్షేత్రం చాలా పవిత్రమైనది, చాలా శ్రేష్టమైనది. ఈ క్షేత్రానికి ముక్కోటి అనే పేరు కూడా ఉంది. ఇక్కడ 3 నదుల కలయిక జరుగుతుంది కాబట్టి ఇది చాలా శ్రేష్టమైనది. తిరుపతి నుంచి మీరు ఈ అగస్తీశ్వరాలయం చేరుకోవటానికి మీకు అనేక మార్గాలు ఉన్నాయి, అనేక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఉంది. చంద్రగిరికి వెళ్ళే ప్రతి బస్సు ఈ అగస్తీశ్వరాలయం లేదా తొండవాడ విలేజ్ గుండా వెళ్తుంది. సో 2 వీలర్ ఆర్ 4 వీలర్లో కూడా ఈ గుడిని మీరు చేరుకోవచ్చు. ముక్కోటి అని పిలువబడే ఈ అగస్తీశ్వరాలయం చాలా పురాతనమైనది. నమ్మిన వారికి నమ్మినంత అన్నట్టుగా ఇక్కడ నమ్మకంతో వచ్చిన భక్తుల కోరికలు తీర్చిన దేవాలయం. ఈ గుడికి ప్రథమ మార్గం ఎడమవైపు ఉన్న సీతారామచంద్రమూర్తి ఆలయం కూడా ఉంది. శివక్షేత్రంలో హరినామస్మరణ కూడా ఇక్కడ చక్కగా జరుగుతుంది అన్నదానికి ఇదొక నిదర్శనం. అగస్త్య మహాముని ప్రతిష్టాపించిన శివమూర్తి కనుక ఈ క్షేత్రానికి అగస్తీశ్వరాలయం అని పేరు వచ్చినది. వింధ్యాచల పర్వతునికి గర్వభంగం చేసిన అగస్త్య మహాముని దక్షిణాపదంలో ఎన్నో చోట్ల శివలింగాలను ప్రతిష్ఠించాడు. అలా ప్రతిష్ఠించిన విగ్రహాలన్నీ అగస్తీశ్వరాలయాలుగా నామం ధరించి ప్రజల నుంచి విశేష పూజలు అందుకుంటున్నాయి. అగస్తీశ్వర మహాముని గంగమ్మ తల్లిని ప్రార్థించగా గంగమ్మ తల్లి ఒక నదిని ప్రసాదించింది. ఆ నదే మీరు ఇప్పుడు చూస్తున్న స్వర్ణముఖి నది. దేవాలయానికి పడమర దిశగా ప్రవహిస్తుంది ఈ నది. వర్షాకాలంలో నీటితో నిండిన ఈ స్వర్ణముఖి నది చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అగస్తీశ్వరాలయం వెలుపల భాగాన మీకు 2 ఆలయాలు, ఒకటి ఆంజనేయ స్వామి, రెండోది శ్రీకృష్ణుని ఆలయాలు కూడా మీరు చూడవచ్చు. ఈ క్షేత్రానికి అగస్త్య పూజిత విష్ణుపాద క్షేత్రంగా కూడా మరొక పేరు ఉన్నది. మనం స్వర్ణముఖి నదిలో చూస్తున్న ఒక రాతి మండపంలో విష్ణుపాదం ఈ రోజుకి మీరు చూడవచ్చు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తొండమానుడు కట్టించిన తిరుమల ఆలయానికి వెళ్తున్న మార్గమధ్యంలో అగస్తీశ్వర మునిని దీవించి తన గుర్తుగా పాదుకలు సమర్పించిన సంఘటన వలన ఈ క్షేత్రానికి విష్ణుపాద పూజిత క్షేత్రం అని కూడా పిలువబడుతుందని ఆలయ పురాణంలో చెప్పబడుతుంది. ప్రధాన ఆలయం 3 అంతస్తులతో పంచ కలశాలతో చూపురులకు కనువిందు చేస్తుంది. ప్రధాన ఆలయం ఎదురుగా ఉన్న నందీశ్వర విగ్రహం చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది. ప్రధాన మందిరం ఎదురుగా ఉన్న అన్నదానం మందిరంలోకి మనం వెళ్తున్నాం. దక్షిణామూర్తి చారిటబుల్ ట్రస్ట్ వారు నిత్య అన్నదాన కార్యక్రమం ఈ గుడిలో చేస్తారు. పొద్దున అల్పాహారం, మధ్యాహ్నం 12:30 నుంచి 2 వరకు అందరికీ ఉచితంగా అన్నదానం చేయబడుతుంది.
దాతలు ఎవరైనా ఈ అన్నదానానికి కూడా మీ తోచిన విరాళాలు ఇవ్వచ్చు. దక్షిణామూర్తి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వారిని సంప్రదించగా ఈ అన్నదాన కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా నిరాటంకంగా జరుగుతుందని, దాతలు ఇచ్చిన విరాళాలకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉందని, ఈ అన్నదాన కార్యక్రమం దాతల యొక్క సహకారంతో జరుగుతున్నదని వారి మాటల్లో చెప్పారు. ఈ క్షేత్ర దర్శనం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి, ఈ విషయాలు అందరికీ తెలియచేయండి. థ్యాంక్ యూ.